టాలీవుడ్లో నెక్స్ట్ పెద్ద సినిమాల్లో 'దేవర' ఒకటి. ఈ సినిమాను ప్రకటించిన తేదీకు గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు షూటింగ్, ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో కొన్ని ఊహించని కారణాల వలన బ్రేకులు పడుతున్నప్పటికీ కొరటాల మాత్రం వీలైనంత వరకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్తోనే వర్క్ ఫినిష్ చేస్తున్నాడు. అయితే అనుకోని అవాంతరాలు మధ్యలో వస్తున్నాయి. విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడడం, అలాగే కొన్ని షూటింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి పెద్ద అప్డేట్ని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా తంగం పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా సెట్ నుంచి వీడియో వదులుతారని భావించారు. కానీ కేవలం ఓ పోస్టర్ వదిలి సరిపెట్టారు. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి తరహాలో తన అందంతో మెస్మరైజ్ చేస్తున్న జాన్వీ 'దేవర'లో మాత్రం చాలా కీలకమైన పాత్రలోనే కనిపించబోతోందని అర్థమైంది. ఈ క్రమంలో అభిమానుల మొర ఆలకించి ఓ పెద్ద అప్డేట్ని ఇవ్వమని టీంని ఎన్టీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న సాంగ్ టీజర్ రావచ్చని, అలాగే కొత్త పోస్టర్ని కూడా వదులుతారని తెలుస్తోంది. అయితే ఈలోగా మాత్రం టీం ఎటువంటి అప్డేట్స్ ఇవ్వదట. ఇదిలా ఉంటే 'దేవర' సినిమా ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్ అవ్వచ్చని ప్రొడక్షన్ టీం నుంచి హింట్స్ అందుతున్నాయి. అయితే 'పుష్ప 2' కనుక రిలీజ్ డేట్ మార్చుకుంటే గనక ఆగస్టు 15న రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. 'జనతా గ్యారేజ్' తరువాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం 'దేవర'. ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతోంది. ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఇప్పటికే విడుదల చేసిన లుక్ గ్లింప్స్‌లో చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ లుక్ ఫెరోషియస్‌గా ఉంది. ఈ గ్లింప్స్ చూసిన వారంతా ఎన్టీఆర్ కెరీర్లో 'దేవర' బెస్ట్ మూవీగా నిలిచే అవకాశముందని అంటున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో సిద్ధమవుతున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల రైట్స్కు ఓ రేంజ్లో పోటీ నెలకొంది. అలాగే తాజాగా ఓవర్సీస్ రైట్స్ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం. 'దేవర'లో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. 'దేవర' సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అంటున్నారు. అందుకే ఒకే భాగంలో 'దేవర' కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే 2 పార్టులో 'దేవర' సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. 300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.